ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మేము నవీన్ యాదవ్ ఆ అబ్బాయికి ఒకసారి అవకాశం ఇద్దామని మేము కాంగ్రెస్ 20 years నుంచి వర్క్ చేస్తున్నాం. మేము 20 years అయింది. రైమంత్ నగర్ నాది. మేము మా మహిళా కాంగ్రెస్ నుంచి ఆయనకే గెలిపిస్తాం. మా అబ్బాయిని గెలిపిస్తే మాకు బాగా చూస్తారని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు ఓడిపోయింది ఎంఐఎం నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్ ఇప్పుడు గెలుస్తాడు అని చెప్పి మీరు ఎట్లా నమ్ముతున్నారు? అప్పుడు ఓడిపోయిండు కానీ ఆడవాళ్ళకైనా పిల్లలకైనా ఎడ్యుకేషన్కైనా పిల్లలకైనా ఏదైనా ఆపద వచ్చిందంటే ఆదుకుంటున్నాడు. ఒక్కసారి మేము అవకాశం ఇద్దామని మా అబ్బాయిలాగా అనుకొని మేము చేద్దాం అనుకుంటున్నాము. అది గెలిస్తే మొత్తం రౌడీజం అయిపోతే రౌడీలంతా రోడ్లపైకి వస్తారని కేటీఆర్ అంటారు. ఆయన రౌడీజనం చేసినట్లు ఎక్కడైనా చూసారా? చేయలేడు కదా. ఆయన ఏమంటున్నా నన్ను ఒక కొడుకులాగా అనుకొని నన్ను ఒకసారి అవకాశం ఇవ్వండి, గెలిపియండి అంటున్నాం. మేము కూడా మా కొడుకులాగా అనుకొని మేము ఆయనను గెలిపియాలనుకుంటున్నాం. మా మహిళా కాంగ్రెస్ టీం చాలా ఉంది, మేము అతన్ని గెలిపిస్తాం. ఇక్కడ మాకంటే సునీత కూడా అలా భర్త చనిపోయింది కాబట్టి ఆ సానుభూతితో ఓట్లు పడే అంటారా? మరి ఉంది, సానుభూతి ఉంటుంది. లేడీస్ కాబట్టి ఆమెకు కూడా కష్టం వచ్చింది కాబట్టి మాకు సానుభూతి ఉంది. కాకపోతే ఈ అబ్బాయికి మేము ఒకసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. మాకు చూస్తున్నాడా, ఎందుకంటే ఇంతకుముందు ఓడిపోయినా ఏం చేసినా అతనికి ఏ రీమార్క్ లేదు. రౌడీజనం చేయలేడు ఆయన, రౌడీజనం చేయలే. నన్ను ఒక కొడుకులా అనుకొని మీరు మీకు చేస్తాను నేనని మేము కూడా ఆయనకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం పథకాలు ఏమన్నా అంటే అప్పులు వేసిపోయింది అని చెప్పేసి దాట వేసే ప్రయత్నం చేసి ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆడలో కొట్ల పెట్టిందని చెప్పి కాంగ్రెస్ కాదండి. ఇప్పుడు రోడ్డు శాంక్షన్ అయినాయి. ఇక్కడ నుంచి బోడము జూబ్లీస్ మొత్తం రోడ్స్, మా చౌరస్తా కూడా మొత్తము చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని ఒకసారి చేయాలంటే బడ్జెట్ ఉండాలి కదండి. బడ్జెట్ లేదు, తేవాలి కదా. మరి బడ్జెట్ చేసుకొని ఓట్లు టైం లేదు ఆయనకు చేయడానికి. అవి మిగతా కూడా చేస్తామంటారు వాళ్ళు. చేస్తామన్నప్పుడు మనం అవకాశం ఇవ్వాలి. మా ఒపీనియన్ అది. అంటే ఇక్కడ కేసీఆర్ కూడా వస్తాడు, పెద్ద సభ పెట్టబోతున్నా చెప్పచ్చు. కేసీఆర్ సభ పెడితే మరి ఇబ్బంది కదా కాంగ్రెస్ కి? ఎవరిది వాళ్ళకే ఎందుకు మరితే ఎవరి మనసులు ఉన్నాయి వాళ్ళే చేస్తారు. మేమేం చెప్పము. వాళ్ళ మా హృదయంలో ఉండాలి, ఎవరిని గెలిపియాలి. మాకు ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు కాబట్టి మాకు అభిమానం ఉంది. మా అబ్బాయి గెలిస్తే మాకు హెల్పింగ్ ఉంటాడని మేము అనుకుంటున్నాం, చేస్తాము. ఉన్నాం. మా జూబ్లీ కాంగ్రెస్ లో మొత్తం నవీన్ యాదవ్కే ఉన్నాం. మేము మహిళా సంఘం నుంచి విజయలక్ష్మి నా పేరు, మహిళా అధ్యక్షురాలు నేను. మేము ఒక్కసారి మా అబ్బాయిని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం.